నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం గుంటూరు జిల్లాలలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు కృషి చేయాలని అధికారులను ఆదేశించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి శివయ్య పోలీస్ స్టేషన్లకు చేరిన 10వ తరగతి ప్రశ్నపత్రాలు అధికారుల పర్యవేక్షణలో భద్రపరిచిన సిబ్బంది ఎన్నికల డంకా మ్రోగటంతో గుంటూరు ప్రకాశం జిల్లాలలో పోలీసుల వాహనాలు తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా అడ్డరోడ్ వద్ద ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రవీణ్ తన సిబ్బందితో కలిసి సోమవారం రాత్రి వాహనాల తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం, ఈపూరు, బొల్లాపల్లి, ఐనవోలు, వినుకొండ మండలాల్లో జిల్లా రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఎన్నికలను పురస్కరించుకొని అక్రమంగా నగదు తరలింపులు జరుగుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలలో భాగంగా పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రానున్న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని వినుకొండ రిటర్నింగ్ అధికారి ఎస్ శివయ్య అన్నారు. వినుకొండ పురపాలక సంఘం కార్యాలయం నందు అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ఫ్లెక్సీలను స్వచ్ఛందంగా వారే తొలగించాలన్నారు. ఎన్నికలకు సంబంధించి నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. కార్యక్రమంలో అధికారులు, రాజకీయ పార్టీలు, నాయకులు పాల్గొన్నారు. మీకు ఒకవేళ ఏదైనా అప్లికేషన్ పెట్టారనుకోండి ఎక్కడో జరుగుతుందని ఇమ్మీడియట్గా ఫ్లయింగ్ స్క్వాడ్ ఆ స్పాట్ ఎంత దగ్గరలో ఉంది లేదా నెక్స్ట్ స్పాట్ డైవర్ట్ చేసేసి అక్కడ చేరుకునే విధంగా డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎక్కడ పోతుందో కూడా మాకు GPS ద్వారా కనిపిస్తూనే ఉంటుంది. వాళ్ళ దగ్గర పోతున్నారు అందుకే టెక్నాలజీ ఉంది కనుకనే చాలా మందికి తెలియదు. ఒకసారి తెలియచెప్పాలి మన బాధ్యత కాబట్టి. ఎందుకంటే ఏదైనా మరి రేపాటు మనం తెలియచెప్పి ఆ రోజు మేము చెప్పాము మీరు చేయలేదు కాబట్టి మేమేం చేయలేదు తీసుకున్నాం తప్పదు ఉద్దేశంతో మనం చేయాలనే ఉద్దేశంతోనే చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైనా కూడా ఈ సువిధ కావచ్చు లేకుంటే మరి సివిజీలు కావచ్చు అన్ని కూడా యాప్లే. మీరు ఏ పర్మిషన్ అడిగినా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో సువిధ స్వామి కూడా మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు. మేము ఎంత మీటింగ్ పెట్టుకుంటున్నాం, డయాస్ ఎంత ఏర్పాటు చేసుకుంటున్నాం, ఎన్ని శాఖలు వేసుకుంటున్నాం, ఎన్ని ఫర్నిచర్ పెట్టుకుంటున్నాం, ఎన్ని వాటర్ ప్యాకెట్లు యూజ్ చేస్తున్నాం, ఎంత మైక్ సెట్స్ దీనికి సౌండ్ సిస్టమ్ ఉపయోగిస్తున్నాం, ఇవన్నీ కూడా నోట్ అయితే అందులో. అంటే దాన్ని బట్టి గవర్నమెంట్ నిర్ధారించింది ఈ డయాస్ సైజ్ ఇంత ఉంటే ఇంత అమౌంట్, ఇన్ని చైర్స్ ఇంత అమౌంట్, ఇన్ని వాటర్ ప్యాకెట్స్ ఇంత అమౌంట్, ఇన్ని వెహికల్స్ ఇంత అమౌంట్. ఈ ఎక్స్పెండిచర్ అంతా ఏమవుతుందంటే క్యాండిడేట్ యొక్క దాంట్లో మీకు తెలియగానే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మీరు అక్కడ సువిధాలు అప్లై చేశారో తర్వాత మా ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ, సర్వేలెన్స్ టీమ్ కానీ, వీడియో వ్యూయింగ్ టీమ్ కానీ ఇవన్నీ వచ్చి ఒకసారి అన్ని కూడా మరి తీసేసి దాన్ని పెట్టినామంటే ఆ యాప్లో ఆటోమేటిక్గా ఎంత మీరు యూజ్ చేసినా కూడా అదే డిస్ప్లే చేసేస్తుంది. ఈ విధంగా ఉంది కనుకనే దయచేసి చాలా మందికి తెలియదు. ఒకసారి మన బాధ్యతగా అధికారులుగా మనం తెలుగు చెప్పాల్సింది ఉంది కనుక ప్రతి ఒక్కరూ ఆర్ఓ ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పైన మనం పర్మిషన్స్ ఇద్దాం. కానీ ఏమవుతుంది ఎక్స్పెండిచర్ మళ్ళీ అక్కడ క్యాండిడేట్ చూసుకోవాల్సి ఉంటారు. అందుకే వెహికల్స్ కూడా 3 రోజులు పర్మిషన్ ఇవ్వమన్నారు. అది ఏ వెహికల్ అయినా ఈవెన్ ఒకవేళ ఆటో తీసుకున్నా 3, సైకిల్ తీసుకున్నా 3, కార్లు తీసుకున్నా 3. ఈ విధంగా పర్మిషన్స్ కూడా మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ వివరాత్మకంగా చెప్పారు కలెక్టర్ గారు. సార్ 3 వెహికల్స్ అంటే ఒకటిగా ఇన్నోవాలు 3 ఉండొచ్చు అనుకుంటే అట్లా కాదండి. ఎనీ వెహికల్, ఎనీ టైప్ ఆఫ్ వెహికల్ 3 వెహికల్స్ అలౌ చేయొచ్చు ఉంటున్నారు మన నామినేషన్స్ అప్పుడు క్యాన్వాసింగ్ అప్పుడు. మరి ఈ విధంగా ఉంది కనుక మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని బాగా ఏదైనా కానీ మీ యొక్క ఎక్స్పెండిచర్ ఎక్సీడ్ కాకోకుండా మరి ఇప్పుడు ఇన్ని రోజులు వేరు, గతంలో జరిగిన ఎలక్షన్స్ వేరు. ఈ ఎలక్షన్స్ అంతా కూడా చాలా పారదర్శకంగా చేయాలా, పక్కాగా చేయాలా అని చెప్పేసి మరి గవర్నమెంట్ అన్ని యాప్ల ద్వారానే పర్మిషన్స్ ఇస్తున్నాం. మరి దీని ద్వారానే ప్రతిదీ మీకు అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారానే ఎక్స్పెండిచర్ కూడా నోట్ చేయడం జరుగుతుంది. తదుపరి మళ్ళీ మా వాళ్ళు ఎవరైతే ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పారు కదా సారు, సి విజిలెన్స్ నుంచి వచ్చినట్టు వెంటనే పోయి తనిఖీ చేసి
దానిపైన ఏదైనా ఇదైతే మాత్రం చాలా సివియర్ యాక్షన్స్ ఉంటాయి కనుక అందుకే ఒక్కసారి మేము అందరూ కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా తెలిసి మాకు చెప్పలేదు కదా అనే భావన రాకోకుండా ప్రభుత్వ పరంగా మరి మరొకరు మనందరూ కూడా అనుసరించి దాని పరిధిలోనే సజావుగా సక్రమంగా పారదర్శకంగా మరి ఆదర్శవంతంగా వినుకున్న అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్ని బాగా నిర్వహించడానికి అన్ని రాజకీయ పక్షాలు సహకరించి విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఈ నెల 18వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు పోలీస్ స్టేషన్లకు చేరుకున్నాయి. ఈ ప్రశ్నపత్రాలను సంబంధిత అధికారుల పర్యవేక్షణలో భద్రపరిచారు. ప్రశ్నపత్రాలను ఏ రోజుకా రోజు పోలీస్ స్టేషన్ల నుంచి పరీక్షా కేంద్రాలకు తీసుకురావడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈపూరు మండలంలోని బొగ్గరం గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల కన్నుల పండుగగా జరిగింది. తిరునాళ్లను పురస్కరించుకొని చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పొంగళ్లు వండి నైవేద్యాలను సమర్పించి మొక్కుళ్లు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయా పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై నాయకులు పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో డీసీసీ మక్కిన మల్లికార్జునరావు పాల్గొని అన్నదానం చేపట్టారు. అదేవిధంగా నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని నియోజకవర్గ ప్రజలు పాడి పంటలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జిల్లా బల్లికురువ సంతమాగులూరు మండలాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్దంకి నియోజకవర్గ అభ్యర్థి బాచిన చెంచుగరటయ్య నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు పార్టీ బలోపేతానికి ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో పార్టీని బలపరచాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు రాఘవరెడ్డి వైసీపీ నాయకులు పాల్గొన్నారు. గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు పార్టీ స్పోక్స్మెన్ మరి నూతనంగా కేవలం మన ఎన్నికల కోసం అద్దంకి నియోజకవర్గంలో మనం గెలిపించడం కోసం మరి వారి యొక్క అనుభవాన్ని అంతా కూడా రంగరించి అద్దంకి సీట్ ని 25,000 పైగా ఎట్లా గెలిపించాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన ఇక్కడ దృష్టి పెట్టి ఈ సీట్ ని గెలిపించుకోవాలనే లక్ష్యంతో మన అన్న రాఘవరెడ్డి గారిని ఇక్కడ పంపడం జరిగింది. మరి కాబట్టి మీరు వారు సూచనలు చేస్తారు. వారి సలహా ప్రకారం రేపు రాబోయే దాంట్లో కూడా అంటే ఏ ఒక్క ఓటు కూడా నిర్లక్ష్యం కాకుండా 5 ఓట్లు ఉన్నవాడి దగ్గర నేను రావడానికి సిద్ధమే. మీరు కూడా ప్రతి ఒక్క గ్రామంలో అందరినీ కలుపుకొని ఇక్కడ ఈ మండలంలో ప్రత్యేకమైన పరిస్థితుంది. గెలిపించిన ఆయన పోయాడు, మనం ఏదో పనులు చేయించుకోవాలి. ఇప్పుడు దాకా మన తొందర ఎందుకు, మన చివరిలో మన పార్టీ మనం చేసుకోవాలంటే ఉద్దేశంతో చాలా మంది ఇక్కడ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉన్నారు. అద్దంకి సీట్ నుంచి మీకు అనుమానం పడాల్సిందిగా గెలిపించుకొని తీసుకొస్తారు. మెజారిటీ 25,000. శాసన లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా సాగేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని వినుకొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్ శివయ్య అన్నారు. వినుకొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉందని, అధికారులు కోడ్ అమలు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం దినోత్సవాన్ని వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు కేక్ ను కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ పార్టీ పేదల పార్టీ అని, అన్ని వర్గాల ప్రజలను అండగా నిలిచేది వైసీపీ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు. మీరు కూడా అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి మీరు కనుక ప్రత్యేకంగా నాకు కనుక చెప్పినట్లయితే నేను వారి దగ్గరికి వెళ్తాము, వాళ్ళని సమన్వయపరచడము, వాళ్ళని మోటివేట్ చేసి పార్టీ యొక్క ఉద్దేశాలను వాళ్ళకు వివరించి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళందరినీ కూడా అడిగి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానివ్వండి, అది వినుకొండ పట్టణానికి కానివ్వండి, అది వినుకొండ నియోజకవర్గం కానివ్వండి, ఎలా మంచి జరుగుతుందనేది ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరందరూ కూడా నాకు సహకరించినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ బ్రహ్మనాయుడు గారిని నేను ఈ ఎలక్షన్స్ అయిపోయిన దాకా ఈ నెక్స్ట్ మంత్ 11వ తారీఖు 10వ తారీఖు దాకా కూడా ఇక్కడే ఉంటాను. కాబట్టి మీరు కానీ మీ తరఫున కానీ ఎవరైనా వచ్చినప్పటికీ కూడా నన్ను కలవచ్చు. కలిసి ఎక్కడికైనా అవసరమైతే నన్ను ప్రత్యేకంగా తీసుకెళ్ళండి.
నేను వచ్చిన పర్పస్ ఇట్లా ఏదో కాలక్షేపం కూర్చోడానికి కాదు. మార్నింగ్ నుంచి నాకు ఇచ్చిన టార్గెట్ మార్నింగ్ 8 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా కూడా నేను ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని అందరినీ కలవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఎవరైతే మన పార్టీలో ఉండి అసమ్మతిగా ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదా పార్టీలో ఉండి యాక్టివ్గా లేని వాళ్ళు కానివ్వండి, అలాగే వేరే పార్టీలో మన పార్టీలో రావాల్సిన వాళ్ళు కానివ్వండి, అలా కొంతమంది బయటపడలేక ఉన్నారు. వాళ్ళ దగ్గరకు నేను వెళ్ళి వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాళ్ళందరినీ పార్టీలోకి వచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. కాబట్టి మీరందరూ సహకరించాల్సిన కోరుతూ, అలాగే ఈ రోజున ఈ 9వ వార్షికోత్సవం జరుపుకుంటా ఉన్నాం. మనం మంచి తరుణంలో 9వ వార్షికోత్సవం జరుపుకుంటా ఉన్నాం. అంటే ఎలక్షన్స్ డిక్లేర్ అయిన తర్వాత అండ్ షెడ్యూల్ వచ్చిన తర్వాత మనం ఈ పండుగ జరుపుకోవడం అనేది మనందరి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా దీని అందరినీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయన యొక్క ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయన యొక్క చేపట్టే కార్యక్రమాలని, నవరత్నాలని నేను ముఖ్యంగా గమనించింది ఏంటంటే ఈ నవరత్నాల కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరికి చేరవేయాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో కొంతమందికి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంకా నవరత్నాలు అనేది ఖచ్చితంగా వాళ్ళకి చేరలేదు. అంటే ఎవరైతే మామూలుగా చదువుకొని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నవరత్నాల యొక్క బెనిఫిట్స్ అనేది ఏంటనేది మనకి చేరలేదు. అది ఒక 10 మందో 20 మందో వెళ్ళి వాళ్ళకి చేర్చడం అనేది కూడా కష్టం అవుతుంది. కాబట్టి మనమందరం కూడా బాధ్యత తీసుకుని, అంటే మీకు ఎవరైతే తెలిసిన వాళ్ళు నవరత్నాల గురించి ఆ తెలిసిన వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని వాళ్ళందరూ ప్రతి ఇంటికి వెళ్లి కూడా మీ గ్రామాల్లో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియపరచాల్సిన అవసరం ఉంది. 9వ వార్షికోత్సవ సందర్భంగా మరి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా వందనం చేసి మరి కేక్ కట్ చేసుకుంటూ మన పెద్దల గౌరవనీయులు మా శ్రేయభిలాషి మన వినుకొండ నియోజకవర్గ ఎలక్షన్ అబ్జర్వర్ గా వచ్చినటువంటి మన వరప్రసాద్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా మన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి ఈ రోజు నుంచి పార్టీకి అన్ని విధాల మనం అంటూ ఏంటో చూపించుకునే సమయం ఆసన్నమైంది. మరి మనం ఏ విధంగా అయితే ఈ రోజు ఈ పార్టీ సిద్ధాంతాలకి అన్ని విధాల పూర్తి స్థాయిలో ప్రజలు అనుగుణంగా ఉన్నారు, దానికి మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించి రేపు జరగనున్న ఎలక్షన్ లో అందరూ కూడా సైనికుల్లో పనిచేయాల్సిన అవసరం ఉందని మీ అందరికీ సందర్భంగా పార్టీ మీద మాకు చాలా ప్రేమ, చాలా అభిమానం. జగన్మోహన్ రెడ్డి గారంటే మాకు ఎనలేని ప్రేమ అని మనం చెప్తూ ఉంటాం. అంత మటుకి ఎక్కడ కూడా సందేహం లేదు. ఆ ప్రేమ, ఆ అభిమానం, ఆ ఆదరణ అవన్నీ కూడా అవసరమైనప్పుడు మీరు దానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో మీ ప్రేమని, అభిమానాన్ని, ఆదరణని సాటుకునే సమయం ఆ ఒక్క రోజే, ఆ ఎలక్షన్ రోజు. ఆ రోజు కనుక మనం 100% పూర్తి స్థాయిలో ఆ ప్రేమని, పార్టీ మీద కమిట్మెంట్ ని చూపిస్తే మనము అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరిగా ఈ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో అన్ని విధాల అభివృద్ధికి వారు ముఖ్యమంత్రి అవుతారు. అన్ని విధాల ఈ రాష్ట్రానికి జాతీయ మొక్కల దినోత్సవాన్ని పురస్కరించుకుని శావల్యాపురం మండల కేంద్రంలోని భవిత పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు పట్టణ పురవీధులలో అవగాహన ర్యాలీ నిర్వహించి మొక్కల ప్రాధాన్యత గురించి వివరించారు. భావితరాలకు మనం ఇచ్చే సంపద చెట్లేనని, మానవ మనుగడ సాగాలంటే చెట్లు అవసరమని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నూజెండ్ల మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులకు అగ్రికల్చర్ వొకేషనల్ సబ్జెక్టులో భాగంగా విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మామిడి, దానిమ్మ, పుచ్చ తదితర పంట పొలాల్లో సాగు పద్ధతులు, బిందు సేద్యం గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వినుకొండ మండలంలోని జయపురం ప్రాథమిక పాఠశాల నందు చేయూతనిద్దాం, ప్రోత్సహిద్దాం కార్యక్రమంతో పాటు వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మీ తులసి, పుష్పలతలు కార్పొరేట్ స్థాయిలో పాఠశాలను తీర్చిదిద్ది నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. పాఠశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తూ చక్కటి విద్యను బోధిస్తున్నారన్నారు. అదేవిధంగా స్నేహహస్తాలు ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు పుస్తకాలు అందించి తమ
తమ వంతు సహాయం చేయటం అభినందనీయమని తల్లిదండ్రులు పేర్కొన్నారు. అనంతరం విద్యలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నాగేంద్రుడు బహుమతి ప్రదానం చేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు నాగేంద్రుడు, చంద్రజిత్ యాదవ్, స్నేహహస్తాల ఫౌండేషన్ కోఆర్డినేటర్ షేక్ పఠాన్ నాగూర్వలి, విద్యార్థుల తల్లిదండ్రులు, సిఆర్పి జక్రయ్యలు పాల్గొన్నారు. వినుకొండ విద్యుత్ ఉప రెవెన్యూ కార్యాలయంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. విద్యుత్ బకాయిల వసూళ్లలో భారీగా వ్యత్యాసాలు చోటు చేసుకున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ఏపీఎస్, పీడీసీఎల్, ఎస్టీ గురవయ్య, డిఈ కృష్ణప్రసాద్లు తనిఖీలు చేపట్టారు. వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో ఓ మందుబాబు హల్చల్ చేసిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాలను పరిశీలిస్తే మందుబాబు పూటుగా మద్యం సేవించి వైద్యశాలలోకి ప్రవేశించి రోగులను ఇబ్బందులకు గురి చేశాడు. వైద్య సిబ్బంది గదిలోకి ప్రవేశించి హల్చల్ చేశాడు. అయితే ప్రభుత్వ వైద్యశాలకు వాచ్మెన్ లేకపోవడంతో నిత్యం ఇటువంటి కార్యక్రమాలు సర్వసాధారణంగా మారాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా వైద్యశాలకు వాచ్మెన్ ను ఏర్పాటు చేసి మందుబాబులను వైద్యశాలలోకి ప్రవేశించకుండా చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.